ఒకానొక సమయంలో ఒక చిన్న గ్రామంలో రాధిక అనే ఒక విచిత్రమైన అమ్మాయి నివసించేది. రాధిక మామూలు అమ్మాయి అయినప్పటికీ చాలా ప్రత్యేకమైనది. ప్రతి ఉదయం తను తన సైకిల్ మీద కూర్చుని ఊరి మధ్యలో చాట్ అమ్మటం మొదలుపెట్టేది. తన చాట్ ఎంత రుచికరంగా ఉండేదంటే అందరూ దూరదూరాల నుంచి దాన్ని రుచి చూడటానికి వచ్చేవారు. రండి రండి, రాధిక స్పెషల్ చాట్ తినండి. ఇది ఆరోగ్యానికి హానికరం కాదు, ఇది పూర్తిగా పౌష్టికమైన ఆహారం. అరే వా రాధిక, నీ చాట్ వాసన అయితే దూర దూరాల వరకు వస్తుంది. ఎందుకు రాదు బాబాయ్, చాట్ తయారు చేసింది ఎవరు? నేనే కదా. సరిగ్గా చెప్పావు. మా రాధిక నిజంగా చాలా తెలివైనది. సరే, త్వరగా డబ్బులు తీసుకో, నాకొక ప్లేటు చాట్ ఇవ్వు. రాధిక కేవలం చాట్ అమ్మటం మాత్రమే కాదు, అందరినీ ఒకటిగా కలిపేది. రాత్రి పగలు కష్టపడే రాధికకి ఒక కల ఉంది. ఒకరోజు తను విజయం సాధించి తన కుటుంబానికొక మంచి జీవితాన్నివ్వగలగాలి అని. కాని సాధనాలు తక్కువ, ఇంటి పరిస్థితి కూడా అంతగా బాగోలేదు. రాధిక, అమ్మా రాధిక, ఇదిగో నేనింటికొచ్చేశాను, కాస్త నీళ్ళివ్వమ్మా. అలాగే నాన్నగారు, ఇదిగోండి మట్టి కుండలోని చల్లటి నీళ్లు. నాన్నా, మీరింకా ఎందుకు కూలి పనులకు వెళ్తున్నారు? మీకు వయసైపోయింది, కాస్త విశ్రాంతి తీసుకోండి, అంతా నేను చూసుకుంటాను. తండ్రి గట్టిగా ఊపిరి తీసుకుంటాడు. నువ్వంతా చూసుకోవని నాకు కూడా తెలుసమ్మా, కానీ నీకు కూడా తెలుసు కదా, ఈ రోజుల్లో ఆరోగ్యం నాకు బాగోవడం లేదని. నేను ఇంట్లో కూర్చొని విశ్రాంతి తీసుకుంటే ఇంటి భారం పూర్తిగా నీ మీద పడుతుంది కదా తల్లి. ఆ తర్వాత నువ్వు ఇంటిని మాత్రమే కాదు, నా ఆరోగ్యం కోసం కూడా డబ్బు ఖర్చు చేయాల్సి వస్తుంది. దాంతో నువ్వు ప్రశాంతంగా బతకను లేవు, భవిష్యత్తు కోసం ఏదీ దాచుకోలేవు కూడా. అందుకని నేను కష్టపడి నా ఖర్చులకు సంపాదిస్తున్నాను. మిగతా ఇంటి ఖర్చుల్ని నువ్వు చాలా చక్కగా చూసుకుంటున్నావు కదా. తండ్రి మాటలు విన్నాక రాధిక కళ్ళు చెమ్మగిల్లుతాయి. తనకి బాధ కలుగుతుంది, తన తండ్రి ఇప్పటికీ బయటికి వెళ్లి పనిచేస్తున్నందుకు. కాని తను మాత్రం ఏం చెయ్యగలదు? ఒకరోజు రాధిక చాట్ అమ్మేటప్పుడు తనకొక విచిత్రమైన వ్యక్తి కనిపిస్తాడు. చిరిగిపోయిన పాత బట్టలు, కాని కళ్లల్లో రహస్యమయమైన మెరుపు. అతను నెమ్మదిగా రాధిక దగ్గరకు వస్తాడు. చాలా శ్రద్ధగా తన చాట్ని చూస్తూ ఉంటాడు. నీ చాట్ చాలా బాగుంది. అయితే ఒక ప్లేట్ ఇవ్వనా? తప్పకుండా. ఒకసారి నేను ఈ చాట్ తింటే తర్వాత చూడు నీ తలరాత ఎలా మారిపోతుందో. తలరాత మారుతుందా? అదెలా? ఎందుకంటే నా దగ్గర ఒక మాయ వస్తువు ఉంది. దాన్ని నేను నీకిస్తే నీ తలరాత ఎలా మారిపోతుందంటే నువ్వు కలలో కూడా ఊహించలేవు. అపరిచితుడి మాటలు విన్నాక రాధిక ఆశ్చర్యంతో ఉండిపోతుంది. మాయా వస్తువా? మీరు నిజంగానే దాన్ని నాకు ఇవ్వబోతున్నారా? అవును, కానీ దానికి బదులు నువ్వు నాకొక మాట ఇవ్వాలి. నువ్వు ఆ వస్తువును కేవలం మంచి పనులకు మాత్రమే ఉపయోగించాలి. ఎప్పుడూ కూడా స్వార్థాన్ని నీ మనసులోకి రానివ్వకూడదు. రాధిక ఆలోచనలో పడుతుంది. ఆ వ్యక్తి చెప్పేదంతా నిజమేనా, లేక మోసం చేస్తున్నాడా? కాని ఎన్నో ఏళ్ల కష్టం తరువాత కూడా ఏమీ మారలేదు. మరొక్కసారి ప్రయత్నిస్తే తప్పేముంది? సరే, నేను మాటిస్తున్నాను. నేను దీనిని కేవలం మంచి పనులకే ఉపయోగిస్తాను. స్వార్థాన్ని ఎప్పుడు కూడా దగ్గరకు రానివ్వను. అపరిచితుడు నవ్వాడు. అతను రాధిక చేతుల్లో ఒక చిన్న పొట్లాన్ని పెడతాడు. ఇంటికి వెళ్ళాక రాధిక సంచిని తెరుస్తుంది. లోపల ఒక బంగారు ఉత్తరం ఉంటుంది. దానిమీద రాసుంటుంది, ఎవరైతే స్వార్థానికి దూరంగా ఉండి కష్టపడతారో మాయా వస్తువు ఫలితం వాళ్లకే దక్కుతుంది. అరే ఏంటిది? దీనిమీద ఒక వాక్యం రాసుందంతే. ఇప్పుడు నేను దీన్నేం చెయ్యాలి? ఆ వ్యక్తి అబద్ధం చెప్పాడనుకుంటాను. నిరాశతో రాధిక ఆ ఉత్తరాన్ని తలగడ కింద పెట్టింది. కాని తను అస్సలు ఊహించని విధంగా ఒకటి జరిగింది. ఉదయం తనెప్పుడైతే తలగడ కింద చూసిందో అప్పుడు ఆ బంగారు ఉత్తరం మాయమైంది. దానికి బదులుగా ఒక చిన్న మసాలా పొట్లం కనిపిస్తుంది. ఇదేంటి? ఇదేదో మసాలాలా అనిపిస్తోంది. ఆ ఉత్తరం ఏమైంది? సర్లే, ఇవాళ చాట్ ఇదే మసాలాతో చేస్తాను. రాధిక వెంటనే తన ఆలోచనలను వాస్తవంగా మారుస్తుంది. ఆ చమత్కారవంతమైన మసాలాతో చాట్ని తయారు చేస్తుంది. దాని సువాసన మొత్తం ఇల్లంతా విస్తరిస్తుంది. అరే వా, ఇవాళ చాలా అద్భుతమైన సువాసన వస్తుంది.
టిఫిన్కి ఏదో ప్రత్యేకంగా తయారు చేస్తున్నట్టున్నావు. సరిగ్గా చెప్పారు నాన్నగారు. ఇవాళ టిఫిన్ కోసం నేను కొత్త మసాలాతో చాట్ చేశాను. అలాగా, ఇది నిజంగానే చాలా రుచికరంగా అనిపిస్తోంది. అద్భుతం చేసావు రాధిక. ఇటువంటి చాట్ను నేను ఇంతవరకు తినలేదు. కదా నాన్నగారు, నేనిదే వినాలనుకున్నాను. కానీ రాధిక, నువ్వు ఇందులో అసలు ఏం కలిపావు? చెప్పనా? ఆహా, చెప్పు. మ్యాజిక్ మసాలా. మ్యాజిక్ మసాలాతో తయారైన చాట్ అద్భుతంగా ఉంది. అన్నిటికంటే గొప్ప విషయం ఏమిటంటే, ఎంత మోతాదులో అయితే రాధిక ఆ మసాలాను ఉపయోగించిందో అంత మోతాదు మసాలా మళ్లీ వెనక్కి నిండుతుంది. అది నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయం. దానికి రాధిక చాలా సంతోషిస్తుంది. నెమ్మది నెమ్మదిగా రాధిక చేతులతో తయారైన చాట్ అందరికీ చాలా బాగా నచ్చేస్తుంది. తను బాగా సంపాదిస్తుంది. త్వరలోనే తను సొంతంగా ఒక చాట్ షాప్ని కూడా పెడుతుంది. రండి రండి, మ్యాజిక్ మసాలాతో తయారైన స్పెషల్ చాట్ని తినండి. ఇది మీ ఆరోగ్యానికి ఏమాత్రం హానికరం కాదు. ఇది పౌష్టికమైన ఆహారము. రండి రండి, మ్యాజిక్ మసాలాతో తయారైన స్పెషల్ చాట్ని టేస్ట్ చేయండి. ఏంటి, మ్యాజిక్ మసాలానా? అవును, మీరు సరిగ్గానే విన్నారు. మా అమ్మాయి రాధిక మ్యాజిక్ మసాలాతో తయారు చేసిన చాట్ ప్రపంచంలో ఇంకెక్కడా దొరకదు. రాము మాటలు విన్నాక అందరి దృష్టి రాధిక బండి వైపు మరింతగా మళ్ళింది. అందరూ ఒక్కొక్కరుగా చాట్ తిని వెళ్తున్నారు. మీరు సరిగ్గా చెప్పారు. రాధిక చేత్తో తయారు చేసిన చాట్ నిజంగానే అద్భుతంగా ఉంది. అరే, నేనెప్పుడు అబద్ధం చెప్పాను? అవునవును, నిజమే. ఇక నేను రోజు ఇక్కడికే వస్తాను. రాధిక తయారు చేసిన మ్యాజిక్ మసాలా చాట్ని తినే వెళ్తాను. నెమ్మది నెమ్మదిగా రాధిక చాట్ అమ్మి డబ్బులు సంపాదించడమే కాదు, తను ప్రతిరోజు కొత్త కస్టమర్లను తన రుచితో కలుపుకుంటూ వస్తుంది. ఇదే ఆ సమయం రాధిక తలరాత ఒక పెద్ద మలుపు తిరగబోతోంది. చూడండి, రాధిక అంటే మీరేనా? తన స్పెషల్ చాట్తో ఎంతో ప్రసిద్ధి చెందిన రాధిక? అవును, అది నేనే. మీకోసం ఒక ప్లేట్ చాట్ ఇవ్వనా? తప్పకుండా. రాధిక వెంటనే ఒక ప్లేట్ చాట్ తయారు చేసి మాయాకి ఇస్తుంది. చాట్ తిన్న వెంటనే మాయా మొహంలో సంతోషం కనిపిస్తుంది. సరిగ్గా అదే రుచి, నాకు చెప్పినట్టుగానే ఉంది. అంటే రాధిక, నేను జనకల్యాణ విభాగం నుంచి ప్రత్యేకంగా నిన్ను కలవడానికే వచ్చాను. ఏంటి, జనకల్యాణ విభాగమా? కానీ ఎందుకు? అది నీ చాట్ కారణంగానే. అదేంటంటే, ఈ మధ్య కాలంలోనే మేము ఈ ఊరి వాళ్ల ఆరోగ్యాన్ని పరిశీలించాము. ఫలితంగా అందరి ఆరోగ్యమూ పూర్తిగా కూడా చాలా మారింది. వాళ్లందరి రోగనిరోధక శక్తి కూడా పెరిగింది. అలా ఎందుకు జరిగిందని తెలుసుకోవాలనుకుని మేము కొంతమంది భోజనాన్ని పరిశీలన చేశాము. మాకు తెలిసిందేంటంటే, దానికి కారణం నీ ప్రత్యేకమైన మసాలా అని. దాన్ని నువ్వు నీ చాట్లో ఉపయోగిస్తున్నావు. నిజమా? ఇది చాలా మంచి విషయం. అవును, ఆ కారణంగా నేనిక్కడికి నిన్ను గౌరవించడానికొచ్చాను. తెలియకుండానే నువ్వు అందరి కోసం చాలా గొప్ప పనిచేశావు. ఏంటా గౌరవం? ఏం బహుమానం? నీ ప్రత్యేకమైన రెసిపీని గవర్నమెంటు అధికారికంగా అంగీకరించింది. ఇక మీదట ప్రతి హాస్పిటల్లో రోగులకు నీ మసాలాతో తయారైన పౌష్టికమైన చాట్ ఇవ్వబడుతుంది. దాంతో వాళ్లు త్వరగా ఆరోగ్యవంతులవుతారు. ఈ మొత్తం ప్రాజెక్ట్ ఏర్పాట్లను చూసుకోవడానికి మా పై అధికారులు నిన్ను ఎంపిక చేశారు. ఈ మొత్తం ప్రాసెస్లో వచ్చిన సంపాదనలో సగభాగం 5 లక్షలు ఇప్పుడే ఇవ్వబడుతోంది. మిగతా ధనం నెల రోజుల తర్వాతివ్వబడుతుంది. మాయా మాటలు విన్నాక రాధిక ఆనందానికి హద్దులేదు. ఏళ్ల కష్టం మొత్తానికి ఫలించింది. ఇప్పుడు రాధిక జీవితంలో ఎటువంటి దుఃఖమూ లేదు, ఎటువంటి ఇబ్బందులు లేవు. రాధిక ఇంకా తన తండ్రి ఇప్పుడు ఊర్లో ఒక పక్కా ఇంటిలో గౌరవంగా సంతోషంగా ఉంటున్నారు. ఎంతో గర్వంగా.